ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 30 కీలక అంశాలపై చర్చిస్తోంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఎస్ఐపీబీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. అలాగే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనుంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటిపై భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. 53,922 కోట్ల మేర పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్కు కేబినెట్ ఆమోదించనుంది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 30 కీలక అంశాలపై చర్చిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో ఉన్నారు. ప్రసన్న, స్వాతి, ఓవరాల్గా 30 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ప్రధానంగా ఎస్ఐపిబి సమావేశంలో, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి, పారిశ్రామిక పురోగతికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. వాటికి 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అంటే ఎక్కడెక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి భూ కేటాయింపులు ఏ రకంగా చేయాలి, 50,000 కోట్లకు సంబంధించి పరిశ్రమల సింగిల్ విండోలో పర్మిషన్లు ఇవ్వడం, అధికారులు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఈ ప్రతిపాదనలన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతోపాటు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు సంబంధించి, లేకపోతే కొన్ని కారిడార్స్కి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్, అంటే ఆ వెహికల్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగానే సంబంధించిన కార్యక్రమాలన్నిటి మీద దృష్టి పెట్టడానికి అథారిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. భూసేకరణకు సంబంధించి కూడా రాజధానిలో ఒక 2,000 ఎకరాలు ప్రస్తుతం భూ సమీకరణ ద్వారా తీసుకుందాం అనుకున్నారు, ట్రంక్ రోడ్లు, ఇతరత్ర ఏర్పాట్లకు సంబంధించి. కానీ రైతులు భూ సమీకరణకు ఇష్టపడకపోవడంతో భూసేకరణ తప్పనిసరిగా అక్కడ చేయాల్సి ఉంది, చట్టం ప్రయోగించి. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా కేబినెట్లో ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొన్ని మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆదోని ఒకటి, అమలాపురం ఒకటి, పులివెందులు ఒకటి, ఈ ప్రాంతాల్లో ఒక 10 ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. పీపీపీ మోడ్లో, పీపీపీ పార్ట్నర్షిప్లో దీనికి సంబంధించి విధి విధానాలన్నీ ఖరారు చేయడం, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. గతంలో వచ్చిన వరదలకు సంబంధించి ఉభయ గోదావరితో పాటు కొన్ని ఇతర జిల్లాల్లో వరద ముంపును తట్టుకోవడానికి ఒక 57 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు చేసింది. దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొన్ని మున్సిపల్ చట్ట సవరణలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి కొంత భూ కేటాయింపుల మీద ప్రధానంగా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. దీంతోపాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, ఎప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి, దానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చిస్తారు. ఇక రాష్ట్రంలో యూరియా మీద ఎక్కువగా రైతులు క్యూలో నిలబడుతున్నారని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా కొన్ని జిల్లాల్లో రైతులు బయటకు వచ్చి క్యూలో నిలబడుతున్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తోంది. నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు, యూరియా నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి మంత్రులకు కొంత అలర్ట్నెస్ ఇచ్చే అవకాశం ఉంది. అనవసరంగా దుష్ప్రచారం చేస్తే ప్రభుత్వం మీద ఖండించాల్సింది ఒకటి. నెక్స్ట్, యూరియా కొరత లేకుండా చూసుకోవాలి. ఆల్రెడీ వ్యవసాయ శాఖ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా యూరియా సరఫరా ఎక్కువగా అవుతుంది, యూరియా కొరత లేకుండా చూసుకోవాలి అనే ఇండికేషన్ ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లడం, ఎమ్మెల్యేల మీద కట్టుదాడి ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యేల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. ఎమ్మెల్యేల పనితీరు మీద అబ్జర్వ్ చేసి ఒక డీటెయిల్డ్ నివేదిక ఇచ్చే దిశగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి మంత్రులు ఖండించడం, ఈ అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.